ప్రభుత్వ తీరు ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోడీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ. రేపు ఈడీ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని, ఇందులో భాగంగా ఉదయం 10 గంటల వరకు ఈడీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చింది. అప్పుడు అట్లా ఉన్నది జెనెటిక్ వాస్తవానికి టీపీసీసీ రేపు ధర్నాకు పిలుపు ఇచ్చింది. కానీ ఇవాళే బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు వీహెచ్. దేశంలో పేద ప్రజలు, రైతులు, నిరుద్యోగుల గురించి పోరాడే వారిపై బీజేపీ కక్షపూరితంగా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ జీఎస్టీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలకు దిగారు. ఈ ధర్నాలో రాష్ట్ర గిడ్డంకుల సంస్థ చైర్మన్, మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం వల్ల అది క్లియర్ గా తెలిసిపోతుంది. దేశంలో విజయ్ మల్య లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ అటువంటి వాళ్ళు దేశాన్ని దోచుకొని మనీ ల్యాండింగ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేవు. ఈ దేశంలో ఎవరైతే ప్రజలతో సంబంధం ఉండి దేశానికి త్యాగం చేసిన కుటుంబానికే కక్ష సాధింపు చేస్తున్నారే. కాబట్టి నిన్నటి వరకు ఏం చేసిండ్రు, పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ముస్లింలకు ఈ దేశం నుంచి బయటికి పంపించాలనే ఆలోచన. ఇంకో పక్క ప్రజల గురించి, దేశ ప్రజల గురించి, బడుగు బలైన వర్గాల నుంచి, అత్త చనిపోయినా, భర్త చనిపోయినా దేశం గురించి ఆలోచన చేసే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నుంచి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాచ్మెంట్ సెంటర్, జితనా హిస్సేదారి యుక్తి మార్పియన్ 9th షెడ్యూల్లో పెడతారు. కనుక వీళ్ళు కూడా దేశంలో పెరిగిపోతున్నారు. కాబట్టి వీళ్ళని జైలు వేసేస్తే, వీళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఇది కేవలం కక్ష సాధింపు అవుతుంది. ఎన్నడూ ఈ కళ నెరవేరదు. ఈ భారతదేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిఖ్ అందరూ ఇది భారతదేశంలో కేవలం హిందూ దేశం చేయాలనే ఆలోచనతో వాళ్ళ కేసులు బయటికి తీసి ఛార్జ్ షీట్లు వేయటం అనేది అసహ్యంగా ఉన్నది. అది తలుచుకుంటేనే ఒక మహిళని ఎన్నో రోజులు తిప్పి కేసు ఇది చేసి, కేసు అయిపోయిన కేసును మళ్ళీ ఇప్పుడు తిరగతోడి మళ్ళీ, అంటే బీహార్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ వచ్చే ముందు ఈడీలు ప్రతి వాళ్ళ నాయకులు, ప్రతి నాయకులకి ఈడీలు పంపించడం అలవాటైపోయింది బీజేపీకి. ఇలాంటి పనులకి మేమందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరిగింది. జిఎస్టీ ఆఫీస్ ఎదురుగానే ఆ గాంధీ ఫ్యామిలీ త్యాగ ఫలితమే మనందరం ఇలా ఉన్నామనేది అందరూ తెలుసుకోవాలి. బీజేపీ అరాచకాలని మనం బయట పెడుతున్నాం, ఎండగడుతున్నాం అనే ఉద్దేశంతో ఈడీని బయట తీసి మళ్ళీ ఈడీ కేసు పెట్టడం అనేది అసహ్యకరమైన, మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు అందరం కూడా నిరసన తెలియజేస్తూ, దీనికి ఎంత దూరమైనా మేము కూడా సహాయ సహకారాలు మేము రాహుల్ గాంధీ గారి వెంటే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ పత్రికా విలేకరులకి, వీడియో వాళ్ళందరి ముందు కూడా తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీరు ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోడీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ. రేపు ఈడీ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని, ఇందులో భాగంగా ఉదయం 10 గంటల వరకు ఈడీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. నేషనల్ హెరాల్డ్ కేసులో కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. ఇదంతా కూడా కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వీక్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే అమిత్ షా, అదేవిధంగా
మోడీ డైరెక్షన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి తప్పులు చేయకుండా గానీ కావాల్సుకునే ఈ యొక్క కేసులో బనాయించడం, కేసులు ఇరికించడం పరిపాటిగా మారిపోయింది. అదే విధంగా కాంగ్రెస్ మొదటి నుంచి అటు కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన రాహుల్ గాంధీ పోరాటం చేస్తే రాహుల్ గాంధీ పోరాటాన్ని తట్టుకోలేకనే, అదే విధంగా రాహుల్ గాంధీని కక్షపూరితంగా ఇరికించాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐసిసి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిసిసిలకు కూడా పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున ఈ రోజు డిసిసిలు జిల్లా కేంద్రంలో నిరసనలు వ్యక్తం చేశారు. రేపు ఏకంగా ఈడీ కార్యాలయం దగ్గరనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేయబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతున్నటువంటి నేపథ్యంలో గాంధీ కుటుంబాన్ని బలహీనపరచాలి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇదంతా కూడా బీజేపీ డైరెక్షన్ లోనే జరుగుతుందనేది కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క విచారణ సంస్థలను అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వము రాజకీయం చేస్తుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఓ వైపు A1 గా సోనియా గాంధీ, A2 గా రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరికిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. అంతేకాకుండా ఈ రోజు డిసిసిల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేశారు. రేపు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు ఈడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా దిగబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.